ఈ నెల 20న బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగే మహిళా సమ్మేళనం విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి తెలిపారు. అలాగే ఈ నెల 22న బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమం ఉంటుందని, ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 22న నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం జరుగుతుందని, ఈ నామినేషన్కు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయిచున్నారని తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 20న మహిళా సమ్మేళనం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించబడునని, ఈ సమ్మేళనానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్, పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, చాడా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్, జిల్లా అధికార ప్రతినిధి బీపంగ్ జగ్జీవన్, పెరిక మునికుమార్, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, మాజీ మండల అధ్యక్షుడు గుండా వినయ్, మండల ప్రధాన కార్యదర్శి గంటకంపు మధు, బీపంగ్ చంటి, వినయ్, అనుముల దేవి, యువమోర్చా జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్, పోకల దశరథ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యావత్ నల్గొండ ప్రజానికం మొత్తం కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఒకటే నామస్వరం వినిపిస్తూ ఉంది, అది మోదీ 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 అని. మరి భారతీయ జనతా పార్టీ కూడా విస్తృత స్థాయిలో కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ పోతూ ఉన్నది. మరి 22వ రోజు మా అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి గారు నామినేషన్ వేయబోతూ ఉన్నారు. దానికి కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు రాబోతూ ఉన్నారు. మరి 23వ తారీఖు నాడు భువనగిరి పార్లమెంట్లో కూడా మా అభ్యర్థి బూర నర్సయ్య గారు నామినేషన్ ఇస్తారు. దానికి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్య అతిథిగా వస్తారు. మోర్చా మీటింగ్లు కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. మరి దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి దళిత మోర్చా, గిరిజన మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చా, ఇట్లా అన్ని మోర్చా మీటింగ్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో మరి ఈరోజు జాయినింగ్స్ కూడా పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాయినింగ్స్ కాబోతూ ఉన్నాయి. మరి శ్రీదేవి గారు మహిళా మోర్చాకు సంబంధించిన మీటింగ్ చూడబోతూ ఉన్నారు. పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మహిళా సమ్మేళనం అని రేపు ఇదే ఆఫీసులో నిర్వహించుకోవడం జరుగుతుంది 11 గంటలకి. మహిళలు ప్రతి బూత్ నుంచి, ప్రతి వార్డు నుంచి, అలాగే మండలాల నుంచి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా మోడీ అభిమానులు తరలి రావాలని కోరుకుంటున్నాం. ఇందులో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు పాల్గొంటారు. అందరూ రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. ఈరోజు మోడీ గారు మహిళా శక్తిని, యువశక్తిని బాగా ప్రోత్సహిస్తున్నారు. అది దేశానికి ఎంతో అవసరం. అందుకని మహిళలు ముందంజలో ఉండాలని, అందరూ ప్రతి వాడి నుంచి కొంత కదిలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.